అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈ రోజు కూడా మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి. దీనికోసం నేనైతే బీడ్స్ అయితే ఇలా తీసుకున్నా అండి. వైట్ కలర్ బీడ్స్ అయితే తీసుకున్నాను. క్రిస్టల్ అయినా తీసుకోవచ్చు, లేదనంటే మీకు కలర్ బీడ్స్ ఏవి అవైలబుల్ గా ఉంటే అవైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా అయితే తీసుకొని పైన ఇలా కుచ్చేసేయండి. ఓకేనా, ఇదే బీడ్ లోపల నుంచి నీళ్ళు అయితే వెనక్కి తీయండి. మళ్ళీ ఇంకొక రెడ్ వైట్ తీసుకొని దీనిని కూడా ఇలాగే పైన కుచ్చేసి ఇలా తీసేయండి. ఓకేనా, ఇదే ప్రాసెస్ కొంచెం దూరం అయితే కంటిన్యూ చేయండి. నేను మీకు మళ్ళీ వేరే చూపిస్తాను. ఓకేనా, ఇలా అయితే చేసుకోవాలి. ఫస్ట్ శారీ మొత్తము ఇలా చేసుకున్న తర్వాత దీనికి మనము ఇంకా కొన్ని ఈ 1 mm సైజులో ఉన్న వైట్ బీడ్స్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత డ్రాప్ బీడ్స్ వచ్చేసి మనకి ఇలా 1 సైడ్ హోల్ ఉన్నవి ఉంటాయి, అవి తీసుకున్నా అన్నమాట బీడ్స్. ఓకేనా, మళ్ళీ కాటన్ థ్రెడ్ అయితే ఇంకొక 4 లైన్స్ ఆర్ 8 లైన్స్ తీసుకొని మళ్ళీ స్టార్టింగ్ నుంచి అయితే నీడిల్ కుచ్చేసి ముడేసేయండి. ముడేసిన తర్వాత ఇలా బీడ్ లోపల నుంచి అయితే కిందకి తీయండి. ఈ రెడ్ బీడ్ కూడా తీయండి. తీసిన తర్వాత ఈ స్మాల్ బీడ్స్ 2 తీసుకోవాలి. ఆ తర్వాత ఈ బీడ్ వచ్చేసి మనము ఇలా కుచ్చుతాము. ఓకేనా, మామూలుగా అయితే మనము డ్రాప్ కింద నుంచి యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఈ వీటికైతే మనము ఇలా పైన ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ బీడ్స్ మన దగ్గర అవైలబుల్ గానే ఉన్నాయండి, కావాలనుకుంటే ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు, నేను పంపిస్తా. సరేనా, ఇలా తీసుకున్న తర్వాత ఈ వైట్ బీడు ఫస్ట్ తీసుకున్న వైట్ బీడికి నీడిలు శారీ ఉన్న సైడ్ నుంచి మన సైడ్కి కూర్చోండి. కూర్చిన తర్వాత ఇది ఇలా ఉల్టా తిరిగి ఈ షేప్ లో అయితే వస్తుంది. ఓకేనా, ఇది కొంచెం దగ్గరగానే చేసుకోండి, ఎందుకంటే ఈ బీడ్ కింద మనకి ఇది పట్టాలి. ఓకేనా, ఆ తర్వాత ఈ రెడ్ బీడ్ లోపల నుంచి నీడిలో బయటకు తీయండి. ఇగో ఇలా అయితే వస్తుంది. ఇంకా మీకు ఇబ్బంది లేకపోతే ఇలా ప్రతి గ్యాప్ లోనూ ఇది చేసుకోవచ్చు. ఓకే, లేదనంటే లీవ్ చేసి, అంటే ఇప్పుడు దీని బదులు దీన్ని ఇక్కడ పెట్టేసి ఓకేనా మళ్ళీ ఇక్కడ చేసుకోవచ్చు. ఇది ఇలా వదిలేసి మళ్ళీ ఇక్కడ డ్రాప్, మళ్ళీ మధ్యలో ఈ 1 పెట్టేసి తర్వాత మళ్ళీ డ్రాప్, ఇలా కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, అంటే ఎక్కువగా ఇష్టం లేకపోతే అంటున్నా నేను, అంతే. లేదనంటే ఇలా సేమ్ ప్రాసెస్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ అయితే 2 వైట్ బీడ్స్ తీసుకోవాలి. ఆ తర్వాత ఈ డ్రాప్ ఒకటి తీసుకోవాలి. ఆ తర్వాత వైట్ బీడ్ ఒకటి తీసుకోవాలి. తీసుకొని ముందుగానే ఇలా దగ్గరగా చేసుకొని తర్వాత ఈ వైట్ బీడ్ లోపల నుంచి నీడిలు పైనుంచి కిందకు తీస్తే ఇలా వస్తుంది. ఆ తర్వాత ఇలా రెడ్ బీడ్ లోపలికి తీయాలి. ఇదిగో ఇలా కంటిన్యూ చేసుకోవడమే ఇంకా. ఓకేనా, ఇలా అయితే వస్తుంది. ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, మీకు కావాలనుకుంటే వీటి మధ్యలోనే మనము టాజిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ ఒక టాజిల్ పెట్టేసుకొని ఒక 3 స్టెప్స్ ఇవి తీసుకొని టాజిల్ పెట్టుకొని మళ్ళీ ఒక 3 స్టెప్స్ ఇవి తీసుకొని టాజిల్ పెట్టుకొని అలా కూడా చేసుకోవచ్చు అండి. చాలా హెవీగా గ్రాండ్ గా కూడా వస్తుంది. ట్రై చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా, పట్టుదారాలు ఇంకా బీడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి, కావాలంటే ఆర్డర్ చేసుకోండి. ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా ఇస్తున్నా అన్నమాట. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.